ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కొక్కటిగా అన్నీ తీర్చాలి కదా. అవునవును. అవును, మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా. బాలిక అచటకు వెళ్ళినచో లేనిపోని శిరోభారము. ఆ బాలికనే వెళ్ళి రమ్మని చెప్పుము, మనం ఇచటనే ఉండదము. చెప్పండి అక్క, రావచ్చు కదా. ఇంట్లో ఏం పని లేకపోతే రావచ్చు కదక్క. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చేయచ్చు. అసలే మీతో చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి. వెళ్దాం మిస్సమ్మా. ఈ మాత్రమునికే నన్ను అడుగుట ఎందులకు? గుడిలో ఆ బాలిక నీతో మాట్లాడినచో అందరూ గమనించి వింతగా చూచెదరు. ఎవరైనా నువ్వు వచ్చి ఆమెకు నిజము చెప్పెదరు. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను కదా. అసలే మేనేజ్ చేయడంలో ఈ మధ్య మనం ఎక్స్పర్ట్ అయిపోయాము. ఎవరిని మేనేజ్ చేయాలి అంటే అది ఉన్నట్టుండి గుడి కంటే ఇంట్లో వాళ్ళు 100 ప్రశ్నలు వేస్తారు కదా, వాళ్ళని మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నా. మేనేజ్ చేయడం ఎందుకక్క? పదండి ఇంటికి వెళ్దాం. నేనొచ్చి బావగారితో మాట్లాడతాను. ఎలానో నేను కూడా ఎప్పుడు కలవలేదు. అడుగుచున్నది కదా, నీ ఇంటిని, నీ పిల్ల పిచ్చుకులను, నీ పతిదేవుణ్ణి పరిచయము చేయము. మిమ్మల్ని కాసేపు ఆగమని చెప్పాను కదా, కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను అనుకున్నట్టే జరిగింది. చచ్చే ముందు చచ్చిన దాంతో మాట్లాడుతున్నావన్నమాట. పద మిస్సమ్మ వెళ్దాం. సరే, మీరు ఇక్కడే ఉండండి. ఆగము, మేము నీకు కాపలాగా వచ్చేతిమి, నీ గృహమునకు కాదు. మేము కూడా వచ్చేదము, పద. అయ్యో, మిస్సమ్మ నాతో పర్సనల్ గా మాట్లాడాలంటండి. కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ అనినా? స్పేస్ అంటే స్పేస్ 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 ఇచ్చినచో నీవేమి చేయదు నాకు తెలియను, పద. అమ్మనే, మిస్సమ్మ అరుంధతిని వెంట పెట్టుకుని వెళ్తుందా? ఈ అరుంధతి నా ప్లాన్ కి ఖచ్చితంగా అడ్డుపడుతుంది. వెంటనే బాబ్జీ గడికి ఫోన్ చేసి చెప్పాలి. హలో మేడం, 2 నిమిషాల్లో స్పాట్కి వెళ్ళిపోతాను. అది సరే, మిస్సమ్మతో పాటు అరుంధతి కూడా వస్తుంది. ఏంటి మేడం, ఎవరు వస్తున్నారు? అదేరా, నువ్వు చంపిన అరుంధతి వస్తుంది. అదేంటి మేడం, ఒక్కరే వస్తుందన్నారు కదా, వచ్చేలా చూస్తా అన్నారు కదా, మధ్యలో ఈ ఆత్మ ఏంటి మేడం? ఇప్పుడేంటి, నేను దాని దగ్గరికి వెళ్ళి నిన్ను చంపినట్టే నీ చెల్లెల్ని కూడా చంపాలని చూస్తున్నాను, నువ్వు దాంతో పాటు వెళ్లకు అని చెప్పమంటావా? అలా ఎందుకు చెప్తారు మేడం? ఏదో ఒకటి చేసి రాకుండా ఆపొచ్చు కదా. ట్రైన్ లూజు, దాన్ని ఆపడానికి అదేమన్నా మనిషి అనుకుంటున్నావా? ఆత్మ. పైగా నేను దాన్ని చంపించానని తెలిసిపోయింది. నేను చెప్తే అస్సలు వినదు. ఇప్పుడు ఎలా మేడం? అరుంధతి గారు పక్కనుండగా నేను యాక్సిడెంట్ ఎలా చేయాలి చెప్పండి? ఆల్రెడీ నువ్వు దాన్ని ఒకసారి చంపేశావు, ఇప్పుడేంటి కొత్తగా భయపడుతున్నావు? మంత్రాలు తంత్రాలు తెలిసిన గోరాకే 3 చెరువులు నీళ్లు తాగించింది మేడం. అందరితో ఆడుకునే మీతో ఫుట్బాల్ ఆడుతుంది. అలాంటిది నేనెంత మేడం? సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే నిమిషం పని నాతో. అమ్మో, నాకు భయం వేస్తుంది మేడం. రేయ్, భయపడకు, అది మంచిది. ఏమీ చేయదు, చెయ్యలేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ భాగ్యం చంపాయి. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. సరే మేడం, నా చావేది నేను చస్తాను, ఆవిడ్ని చంపుతాను. సరే, అలాగే నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. నిర్మలా, రాతోడు వచ్చేశాడు. రాతోడు వచ్చేసినట్టున్నాడు.
రావయ్యా రాతోడ్. కొంచెం ముందొచ్చుంటే మిస్సమ్మని డ్రాప్ చేసి వచ్చేవాడిగా. మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళింది సార్? గుడికి వెళ్ళింది. పాపం ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళింది. ఎంతసేపు అయింది మేడం? ఓ 5-10 నిమిషాలు అయి ఉంటుందయ్యా. ఓ అయితే ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. నేను ఎక్కించుకొని గుడికి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం రాథోడ్. చెప్పండి మేడం. అంటే మిస్సమ్మ కాసేపు ఒంటరిగా ఉండడానికి గుడికి వెళ్ళినట్టుంది. ఎందుకు వెళ్ళి ఊరికే డిస్టర్బ్ చేయడం? ఒంటరిగా గుడికి వెళ్ళాలని అనుకోవడం ఏంటమ్మా? అంటే ఇంట్లో అటాక్ జరగడం, పిల్లల మీద అటాక్, అమర్కి బుల్లెట్ తగలడం, హాస్పిటల్లో ఉండడం. పాప మిస్సమ్మ కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా కష్టపడుతుంది కదా. అవును, అయితే అందుకే ఒక్కతే నడుచుకుంటూ ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటుందేమో. మధ్యలో మనం ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయడం అని. నేను డ్రాప్ చేస్తున్నాను మేడం, డిస్టర్బ్ కాదు. అయినా అంత అలిసిపోయిన మిస్ అమ్మ నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ అలిసిపోతుంది గాని ఎలా రిలాక్స్ అవుతుంది? అయినా మీరు ఇంట్లో ఖాళీగానే ఉన్నారు కదా, మీరు మిస్ అమ్మని డ్రాప్ చేసి ఉండొచ్చు కదా. నేనా? అంటే అమర్ని చూసుకోవాలి కదా. మేడం, మాట వరుసకు కూడా ఆ మాట అనకండి. మీరు నిన్న చూసుకున్న దానికి మా సారు కాఫీ పేరెత్తితేనే చలిజరంతో వణికిపోతున్నాడు. మా సారు కోలుకునేంత వరకు మీరు మీ చూసుకోవడాలు, సారు కొంచెం దూరంగా ఉండటం చాలా అవసరం ఆయన ఆరోగ్యానికి. నేను వెళ్ళొస్తాను మేడం, ఉంటాను సార్. అది చచ్చిన వెంటనే మొదట నేను కాన్సన్ట్రేట్ చేసేది నీ మీదే రాథోడ్. బాలిక, బాలిక, ఈ బాలిక నీతో ఏదో చెప్పవలనని అన్నది కదా, అది ఏమిటో అడుగుము. ఏదైతే మీకెందుకండి? అక్క, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు మిస్ అమ్మా. ఏదో నాకెందుకు అన్నారు. అది అవసరం లేనిది. నీకు కాదులే. ఇంకెవరికి అవసరం లేదు? ఎవరో అవసరం లేని వాళ్ళకి. అదే ఆ అవసరం లేని వాళ్ళెవరు? వాళ్ళకే అవసరం లేనప్పుడు మనకేం అవసరం మిస్ అమ్మా? మిస్ అమ్మా, ఆగిపోయావే, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.